ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మొన్నటిదాకా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు రాజస్థాన్ చూస్తే 2022-23 నాటికి 5,37,013 కోట్ల రూపాయల అప్పు. మరి అదేవిధంగా కర్ణాటక కూడా 5,35,157 కోట్ల రూపాయలు. కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఆ డెట్ టు జిఎస్డిపి రేషియోలో కానీ ఆ సంఖ్య పరిమాణం కానీ చూయించకుండా ఒక కన్వీనియంట్గా ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఒక కుక్డ్ స్టోరీ తయారు చేసే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సరే వాళ్ళు చూపించిన లెక్క ప్రకారమే 54,000 కోట్లు గత 10 ఏళ్లలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినట్టుగా చూపించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 9 ఏళ్లలో 3,36,916 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది. కానీ దీన్ని చూపించే ప్రయత్నం చేయరు. అంటే ఇలా ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది, ఎటుపోయింది డబ్బంతా కూడా అంటే రేపు రాష్ట్ర అవసరాల కోసం, రేపటి భవిష్యత్ తరాల కోసం మేము ఆస్తుల కల్పన చేసేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ వాళ్ళ దాంట్లో మరి ఇంత పెద్ద ఎత్తున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది అని ఆ నివేదికలో చూపెట్టకుండా ఒక పక్షపాతమైనటువంటి నివేదికను చూపెట్టే ప్రయత్నం చేసినారు. ఈ పేపర్ కూడా కావాలంటే మీ ద్వారా వారికి పంపిస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, SOTR రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల అభివృద్ధిలో ఇవాళ దేశానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపినాం అధ్యక్ష. ఇవాళ దక్షిణ భారతదేశంలో 15.6% వృద్ధి రేటులో తెలంగాణలో స్వంత ఆదాయ వనరుల వృద్ధిలో ఈ దేశంలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో నిలిపిన దాన్ని ఎక్కడ ఇందులో చూపించేటువంటి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. నా దగ్గర 2015-16 నుంచి 2020-21 వరకు SOTRలో రాష్ట్రాల ఆదాయాల వృద్ధిని మరి CAG రిపోర్ట్ అధ్యక్ష, ఇది CAG ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా 11.5%తో 2020-21 నాటికి తెలంగాణ మరి మేజర్ స్టేట్స్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి పేపర్ కూడా మీ ద్వారా వారికి పంపిస్తాం అధ్యక్ష. అంటే మన ఆదాయం ఎట్లా పెరిగింది, మన ఆస్తుల కల్పన ఎట్లా పెరిగింది, మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎట్లా చేసినాము అవేవి చూయించకుండా కన్వీనియంట్గా ఒక మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష. అట్లే మెడికల్ అండ్ హెల్త్ దాని విషయంలో కూడా ఏదో మనం తక్కువ ఖర్చు పెట్టామని. వాస్తవానికి అధ్యక్ష మెడికల్ అండ్ హెల్త్ విషయంలో చూస్తే 2014-15లో మన రాష్ట్ర బడ్జెట్ 2,432 కోట్లుంటే ఈ సంవత్సరం మన బడ్జెట్లో పెట్టింది 12,161 కోట్లు, అంటే దాదాపు 6 రెట్లు పెంచినాం అధ్యక్ష. అట్లా డీటెయిల్గా ఇయర్ వైజ్ కూడా ఉంది అధ్యక్ష. 2014-15లో 2,432 ఉంటే 15-16 3,344, 16-17 5,130. I don't want to take much time, but finally 12,161 కోట్ల రూపాయలు పెట్టి వైద్య ఆరోగ్య రంగంలో అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇందులో కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు అప్పులు పెరిగినాయని చెప్పి ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కరోనా వచ్చింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వమే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కరోనా వచ్చిన 2 ఆర్థిక సంవత్సరాల్లో అన్ని రాష్ట్రాలని, ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు మరి మీ ఆదాయం తగ్గింది కనుక మీ రుణ పరిమితికి మించి మరి డబ్బు తీసుకొని రాష్ట్రంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది అధ్యక్ష. దాంట్లో చూస్తే అధ్యక్ష డిస్కామ్ లోన్స్, ఈ డిస్కామ్ లోన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం ద్వారా అవి 8,923 కోట్ల రూపాయలు మన అప్పుల్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా ట్యాక్స్ డెవల్యూషన్లో 2019-20 సంవత్సరంలో ట్యాక్స్ డెవల్యూషన్ మీకు ఒక హక్కుగా రాష్ట్రాలకు వచ్చేటువంటి డబ్బు ఈ సంవత్సరం ఇవ్వలేకపోతున్నాం కనుక 1,435 కోట్ల రూపాయలని మీరు FRBMలో భాగంగా తీసుకోమని చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా 2019-20లో ఫైనాన్స్ కమిషన్ కూడా 0.25% FRBMలో అదనంగా తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా 2020-21లో కరోనా సంవత్సరంలో 1.75% FRBMలో అదనంగా తీసుకోవడానికి, అంటే 17,558 కోట్లు మరి కరోనా వచ్చి దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. మరి మళ్ళీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మీరు FRBMలో అదనంగా రుణాలు సేకరించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తే ఇది ఒక 17,558 కోట్లు అదనంగా వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అడిషనల్ లోన్స్ ఆన్ 1%, ఇది 2021-22లో కూడా కరోనా సందర్భంగా మరో 10,784 కోట్లు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలను కరోనా సందర్భంగా కానీ, ట్యాక్స్ డెవల్యూషన్లో భాగంగా కానీ, ఫైనాన్స్ కమిషన్ కానీ, డిస్కామ్ల ఉదయ్ లోన్స్ కానీ ఒక 41,159 కోట్ల రూపాయలు
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇది రాష్ట్రాల మీద అదనంగా వచ్చినటువంటి భారంగా మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇలా